వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవం 24వ అధ్యాయము. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. వల్లభేష శర్మను పునర్జీవితుణ్ణి చేయుట. శ్రీపాద స్వామి వారి మహిమలకు అనుగ్రహములకు అంతులేదు. ఆకాశములోని నక్షత్రములనైనా లెక్కించవచ్చునేమో కానీ శ్రీ స్వామివారి మహిమలను లెక్కింపనెవరితరము. శ్రీ విఠల్ బాబా గారు తెలుపుచుండగా ఈ అద్భుతములు కొన్ని మనకు తెలియవచ్చినవి. ఇంకనూ ఎన్నో లీలలు తెలియబడవలసి ఉన్నవి. మహాత్ముల లీలల ద్వారా మనము వారి సన్నిధిని అనుభవించదము. తద్వారా పాప నిర్మూలనము జరుగును. ఇదే లక్ష్యముతో శ్రీ గురుదేవులైన శ్రీ బాబా గారి సన్నిధికి చేరి ఇట్లు ప్రార్థించి తిని, స్వామి, తమరు దయతో వినిపించుకున్న అనేక లీలలు విని ఎంతో మానసిక సంతృప్తి కలిగినది. వారు అంతర్ధానమైన తదుపరి వారు చూపిన లీలలు కూడా మాకు తెలిపి మమ్ము ధన్యుల చేయండి అని వేడుకొనగా శ్రీ బాబా వారు, అమ్మా, ఆ స్వామి ఆజ్ఞాపించిన విధముగా నడుచుకొనుచుండుటయే మన విధి. వారు చూపిన లీలను దర్శించి చెప్పెదను. మీకు ఏమి తెల్పమని ఆయన ఆదేశము వచ్చునో అది ఏ లభించును అని వచించిరి. శ్రీపాద స్వామి వారిని ప్రార్థిస్తూ చేతులు జోడించి, దత్తస్వరూప, సకల ధర్మావతార, దీనబంధు, దయాసింధు, ఆశ్రిత రక్షక, పాహి పాహి అని ఒక అద్భుతమైన దృశ్యం దర్శనమైంది. ఏమి ఆ స్వామి కరుణ అంటూ ప్రారంభించి వల్లభేషుడను బ్రాహ్మణుడు కుర్వపురం చేరిన విధానము మరియు 4000 మందికి సమారాధన చేసిన విధానమునిట్లు వర్ణింపసాగిరి. వల్లభ శర్మ తన వివాహానంతరము ధర్మపత్నితో పాటు జీవనోపాధికై బయలుదేరి వెళ్ళినాడు. శ్రీపాదుల వారి అనుగ్రహముతో పసుపు వ్యాపారం ప్రారంభించినాడు. శ్రీ స్వామి అనుగ్రహ విశేషము వలన అతని వ్యాపారము దినదిన ప్రవర్ధమానము కాజొచ్చినది. అంచెలంచెలుగా అతను వ్యాపారాభివృద్ధి ద్వారా సంపన్నుడైనాడు. తన బీదరికపు ఛాయల నుండి క్రమక్రమంగా బయటపడినాడు. వల్లభేషుడు అంతటి వ్యాపార వ్యవహారముల ఒత్తిడిలో ఉన్నప్పటికీ శ్రీ స్వామివారి దివ్యనామమును ఎల్లవేళలా ఉచ్చరిస్తూ ఉండేవాడు. దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర అనే నామమును సదా జపము మననము చేసుకునేవాడు. ఎటువంటి వ్యాపార కార్యకలాపములందు మునిగి ఉన్నను, ఏ ఊరు వెళ్ళినను నామస్మరణ తనలో తాను గొనుగుచున్నట్లు కానీ మానసికంగా కానీ చేస్తుండటం మాత్రం అలవాటైపోయింది అతనికి. ఈ విధమైన నామస్మరణతో అతను శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనన్య భక్తుడిగా మారిపోయాడు. సద్గురువు అనుగ్రహం వలన లభించనిదేముంటుంది? అనఘాలక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తు అనే ఆశీర్వాదం అక్షర సత్యమైంది. వల్లభేషుడు తన వ్యాపార కార్యక్రమములలో మరియు ధన సంపాదన వ్యవహారముల యందు తలమునకలుగా మునిగి ఉండుట చేత కురువపుర ప్రయాణమును పలుమార్లు వాయిదా వేశాడు. ఒకరోజు ఏమైనా సరే తనకు సమర్థ సద్గురువు శ్రీపాదుల వారి అనుగ్రహం వలన ఇంతటి స్థితి కలిగినదని, ఇక తన వాగ్దానమును పూర్తి చేయు సమయము ఇదేనని తలచి కురువపురమునకు బయలుదేరినాడు. అటుల బయలుదేరుటకు ముందు తనలో తాను ఈ విధంగా చర్చించుకోసాగాడు. శ్రీపాద స్వామిని ఆశ్రయించు సమయమునకు తను కడు బీవాడే. అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానము చేయుట అనున్నది తలకు మించిన పనే. కానీ ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసిన తాను 4000 మందికి సునాయాసముగా అన్నదానము చేయగలడు. శ్రీ స్వామివారి దయ వలన అంతటి సంపన్నుడైనాడు. అందువలన తాను 4000 మందికి అన్నదానము చేయదలిచి అందుకు కావలసిన ధనమును తీసుకుని కురుంగడ్డకు ప్రయాణమైనాడు. కాలినడక ప్రయాణం. మార్గమధ్యంలో ఎవరో 4 ఆగంతకులు పరిచయమై వారు తాము కూడా దత్తభక్తులమని తామును కురువపురమునకే ప్రయాణమవుచున్నామని తెలిపి వల్లభేషునితో కూడా ప్రయాణమైరి. వల్లభేషుడు వారి మాటలు నిజమని నమ్మి తాను శ్రీ స్వామిని ఆశ్రయించి పొందిన లాభమును తన జీవితాశయమును వారితో చెప్పుచూ దారిలో నడిచెను. వల్లభేషుని వద్ద గల ధన విషయమును పసిగట్టి తెలివిగా అతనితో సఖ్యము చేసి తోటి ప్రయాణికుల వలె నటించి అతనిని వంచిరి.
వారంతా కలిసి ప్రయాణము చేయుచు కురుంగడ్డకు 6 క్రోసుల దూరమునకు చేరగా రాత్రి అయినది. ఆ రాత్రి ఒక అడవి ప్రాంతమున విశ్రాంతి తీసుకొనిది. ప్రయాణ బడలిక చేత వల్లభేషుడు ఆదమర్చి నిద్రపోయాడు. కుట్ర కుతంత్రములతో అతనిని చేరిన తోటి వారికి మాత్రం నిద్ర ఎక్కడిది? వారంతా ఇటువంటి అవకాశము కొరకు ఎదురుచూచుచున్నారు. తక్షణమే వారంతా ఏకమై వల్లభేషుడి శిరస్సు ఖండించారు. నిరంతర శ్రీపాద నామస్మరణ చేయు వల్లభేషుడు ఆ మరణ సమయంలో తనకు తెలియకుండానే శ్రీపాద శ్రీవల్లభ అని గొంతెత్తి అరిచినాడు. వెంటనే ప్రహ్లాదుని కాపాడుటకు ఆవిర్భవించిన నారసింహుని వలె, గజరక్షణము చేయు శ్రీహరి వలె అచ్చట త్రిశూలధారి అయిన శ్రీపాదుల వారు ప్రత్యక్షమైనారు. నలుగురిలో ముగ్గురిని శ్రీస్వామి తమ త్రిశూలముతో సంహరించినారు. 4వ వ్యక్తిని సంహరించులోగా అతను శ్రీ స్వామివారి పాదములపై పడి ఇలా ప్రార్థించాడు: స్వామి, నేను వీరితో చేరిన మాట వాస్తవమే, కానీ స్వతహాగా నేను చెడువర్తనము కలిగిన వాడిని గాను. మీరు సర్వము తెలిసినవారు, అందువలన దయ ఉంచి రక్షించవలసినది అని ప్రార్థించినాడు. సర్వహృదయాంతరవర్తి అయిన శ్రీ స్వామి అతనిని మన్నించి అతని చేతికి కొద్దిగా భస్మమునిచ్చి తలను మొండెమునకు అతికించమని, ఆ భస్మమును వల్లభేషుని నుదుటికి పెట్టి శరీరముపై చల్లమని చెప్పి ఆయన తమ అమృత దృష్టిని ఒక్కసారి వల్లభేషునిపై సారించినారు. వల్లభేషుని ప్రాణవాయువులు తిరిగి అతని శరీరమందు ప్రవేశించిన వెంటనే శ్రీస్వామి అంతర్ధానమయ్యారు. వెంటనే మెలకువ వచ్చిన వల్లభేషుడు లేచి చుట్టూ కలియచూచి ముగ్గురు మరణించి ఉండటాన్ని చూచి భయపడి ఏమి జరిగినదని అచ్చట ఉన్న తన తోటి ప్రయాణికుణ్ణి ప్రశ్నించాడు. వల్లభేషుని ప్రశ్న వినిన అతను ఒక్కసారి శ్రీస్వామి ప్రత్యక్షమైన ప్రదేశాన్ని చూడగా అచ్చట శ్రీ స్వామివారు అంతర్ధానమైనారు. మిత్రమా, ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. మనతో వచ్చిన వారు నిజానికి ప్రయాణికులు కారు, వారు దారి దొంగలు. నిన్ను సంహరించి వారు పారిపోయే ప్రయత్నంలో ఉండగా పరమశివుని వలె త్రిశూలధారి అయిన ఒక యతి ప్రత్యక్షమై వారిని సంహరించి నా చేతికి విభూతినిచ్చి నీ తలను మొండెమును అతికించమని, ఆపై ఈ విభూతిని అందించమని చెప్పి నిన్ను జీవించినట్లు చేసి అదృశ్యులయ్యారు అని తను చూచిన శ్రీ స్వామివారి రూపాన్ని మననం చేసుకుంటూ తనను తాను మర్చిపోసాగాడు. వల్లభేషుడు తనను కాపాడింది సాక్షాత్ శ్రీపాద స్వామియేనని తలచి తనకు స్వామి దర్శన భాగ్యము కలగలేదని చింతిస్తూ ఈ విధంగా అనుకోసాగాడు. తన వివాహ సమయమందు శ్రీపాదుల వారు తన భార్యకు నీ మాంగళ్యమునకు సదారక్ష అన్న వారి ఆశీర్వాదమును నిలబెట్టుకున్నారు. గ్రహదోష ఫలము కర్మమును అనుభవింపచేసి గురుభక్తులకు గ్రహపీడ ఉండదని నిరూపించుటకు గాను నన్ను పునర్జీవితుణ్ణి చేశారు. ఆహా, సద్గురువుల కృప అపారము కదా! ఏమి నా పుణ్యఫలము! దత్తస్వరూపులైన శ్రీపాదుల వారు నన్ను పరిపూర్ణముగా అనుగ్రహించినారు. శ్రీచరణుల వారి ఆశీర్వాద ఫలముగా అనఘాలక్ష్మి అనుగ్రహం వలన నేను సంపన్నుడనైనాను. అర్ధాయుష్కుడనైన నన్ను కాపాడి పూర్ణాయుష్కుడిగా చేసినారు అని ఎన్నో విధములుగా తలచి శ్రీ స్వామివారిని పరిపరి విధములుగా స్తోత్రములు చేసి కురువపురమునకు ప్రయాణమైనాడు. తనతో పాటు తోటి యాత్రికుడు కూడా బయలుదేరినాడు. ఇరువురు కురువపురమునకు చేరుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభుల అంతర్ధాన విషయం విని తనెంత అదృష్టవంతుడో అని తలచి శ్రీ స్వామివారు అంతర్ధానమైన పిదపను ఆయన ప్రత్యక్షమై తనను కాపాడినారని తెలుసుకొని మరింత భక్తితో కృష్ణానది స్నానం ఆచరించి పంచదేవ పహాడ్ గ్రామ పెద్దలైన శ్రీ రామాచారి వారిని కలిసి తన వాగ్దానం ప్రకారం 1000 మందికి కాక 4000 మందికి సమారాధన జరిపించినాడు. శ్రీ వల్లభేషుణ్ణి రక్షించిన లీలలు వినిన పసుపల పంచదేవ పహాడ్ గ్రామస్తులు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారు అంతర్ధాన సమయమందు వక్కాణించిన విధముగా ఎవరైనను ఆర్తితో తలచిన తక్షణమే ప్రత్యక్షమై కాపాడెదను అని శ్రీపాద స్వామి వాగ్దానం ఎంత సత్యమో అని వేణోళ్ళ శ్లాఘించినారు. అంతేకాక రజకునకు రాజ్య సంపదలను ఇచ్చుటయే కాక ఉత్తర జన్మలో తమ దర్శనం శ్రీ నరసింహ సరస్వతి స్వామి రూపంగా ఇచ్చెదనని వాగ్దానము చేసినట్లును, అంబికామాత గర్భమందు జన్మించగలరనిను వల్లభేషునకు వారు చెప్పు మహిమలను బట్టి తెలిసెను. వల్లభేషుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మహిమలను విని తనకు కూడా ఉత్తర జన్మమునందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి దర్శనము సేవ లభించాలని అక్కడనే ప్రార్థన చేసుకుని తిరిగిపోయాడు. ఆయనయే మరు జన్మలో భాస్కర శర్మయ్యను పేర శ్రీగురుని సన్నిధికి చేరి అనేక మంది చేత నిందలు అవమానములు భరించెను. సద్గురు కృపాకటాక్షము వలన ముగ్గురికి సరిపడు వంటకముతో 4000 మందికి సమారాధనము చేసి తరించెను.
శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు నిత్య సత్య స్వరూపులనుటకు ఇదియూ నిదర్శనమే. శ్రీపాదస్వామి అపూర్వ లీలలు ఇప్పటికి ఎంతోమంది జనులకు అనుభవపూర్వకముగా జరుగుచున్నవి. ఈ దర్బారు ప్రదేశమునందు శ్రీ స్వామివారి వాగ్దాన ప్రకారము అనేకమైన లీలలు, దుష్కర్మ నివారణ, వారి వారి మనోరథములు తీరుట ఇత్యాదివి నేటికినీ జరుగుచున్నవి. అర్హులైన భక్తులకు శ్రీ స్వామివారి దర్శన భాగ్యమును కూడా కలుగుచున్నది. వారి ఆదేశ ప్రకారము ఈ రోజున శ్రీపాద శ్రీ వల్లభాపురము అను క్షేత్రముగా ప్రాచుర్యము పొంది దత్త భక్తుల కోరికలను తీర్చుచున్నది. వల్లభేషుణ్ణి రక్షించిన ప్రదేశము అటవీ ప్రాంతమున గల కొండగుట్ట. శ్రీపాదుల వారు ఆ కొండపైన వధించబడిన వల్లభేషుణ్ణి రక్షించుటకు గాను అచ్చట ప్రత్యక్షమై అతడిని కాపాడిన పిదప కొండ కింద గల గుహయందు ప్రవేశించి అదృశ్యులైరి. ఆ గుహలో రాతిపై వారి ఆకారం ఏర్పడింది. అది ఒక్క దత్తక్షేత్రంగా పేరొందినది. తదుపరి దానికి దగ్గరలో మంథెనగోడ్ అనే గ్రామము ఏర్పడినది. ప్రస్తుతం ఇది కూడా ఒక దత్తక్షేత్రమే అని బాబాగారు వివరించినారు. తరువాత శ్రీ బాబావారు ఇలా చెప్పారు: సాధకులారా, సాధకునికి ఏ సమయంలోనైనా సాధనలో విఘాతాలు కలగవచ్చును. అసలు విఘ్నాలంటే ఏమిటో, అవి ఎందుకు కలుగుతాయో కూడా సాధకుడు అవశ్యం తెలుసుకోవాలి. విఘ్నములు ఎవరో కలిగించేవి కాదు. సాధకుడైన వాడు తనలోని అవగుణములను తొలగించుకుంటే విఘ్నములు నివారించబడతాయి. కానీ అవగుణములు తనలో ఉన్నాయని తెలిస్తేనే కదా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయగలిగేది. మానవుడై పుట్టిన ముముక్షత్వం కావాలనుకుని నిశ్చయించుకుని ప్రయత్నించేవానికి సద్గురు సమాగమం, సేవ తప్పనిసరిగా కావాలి. గురుసేవ చేస్తూ ఉండే సమయంలోనే అగ్ని సాన్నిధ్యం చేత, అనగా బంగారమును కొలిమిలో కరిగించే విధంగా సువర్ణం మెరుగుపట్టబడినట్లు సాధకుడు క్రమంగా తనలోని అవగుణాలను తొలగించుకోవాలి, నిర్మలుడు కావాలి. అటువంటి అవగుణాలు 1,00,001 పేర్కొన్నారు మన పూర్వ ఋషులు. వాటిలో ముఖ్యంగా కొన్నింటిని చెప్తాను. అనవసర ప్రసంగములు చేయుట, ఏ వార్త అయినా విన్నప్పుడు స్థిరత్వం లేకుండా దిగ్భ్రాంతి చూపడం, ఊరికినే ఉలిక్కిపడటం, ఇతరులలోని లోపాలను వెతికి బహిర్గతము చేయుట, తన లోపాలను తెలియకపోవుట, ఏదైనా వార్త వినగానే మూర్ఛనొందుట, ఇతరులను అనుకరణ చేసి వెక్కిరించుట, అపహాస్యం చేయాలని భావించుట, చౌకబారు విమర్శలు చేయుట, పరుష వాక్యాలు మాట్లాడుట, వ్యంగ్య ధోరణిలో సంభాషణ, ఏ సంకల్పమైనా దృఢముగా చేయకుండుట, అనుమానించుట, తలచిన కార్యము నెరవేరుతుందో లేదోనని సందేహించుట, ఇటువంటివన్నీ సాధకునిలో ఉండకూడని గుణాలు. కానీ వీటిని తనలో ఉండకూడని గుణాలుగా గుర్తించలేడు. ఇవి అవలక్షణాలుగా తాను భావించడు. ఇది గురువుల చేత విశదీకరింపబడినప్పుడు మంచి సాధకుడైతే తనలో తాను విచారించుకుని ఇటువంటి అవలక్షణాలను విడిచిపెట్టేటందుకు ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలియనప్పుడు అజ్ఞానం చేత తెలియలేదని, తెలిసిన తర్వాత తనకి జ్ఞానం కలిగిందని చెప్తాడు. ఆ జ్ఞానస్వరూపమే మహాగణపతి. జ్ఞాన ప్రకాశంలో అజ్ఞానం లయమవుతుంది. సూర్యోదయంతో చీకటి తొలగుతుందంటారు. అదే తొలగేటందుకు వేరుగా స్థలం ఎక్కడుంది? వెలుగులోనే లయమైపోతుంది. అదేవిధంగానే జ్ఞానంలో అజ్ఞానం లయమవుతుంది. ఈ విషయాలు తెలుసుకున్న సాధకుడు ఆచరణలో పెట్టడానికి సిద్ధమైతే విఘ్నాలు తొలగుతాయి. మనసు ఎక్కడ ఉంటే శరీరం అక్కడ ఉన్నట్లే. కాబట్టి మనసులోని అజ్ఞానం తొలగి జ్ఞానవంతుడైతే శరీరం కూడా జ్ఞానవంతం కాగలదు. ఈ ప్రక్రియ గురు అనుగ్రహంతోనే జరగాలి. ఆ గురుస్వరూపమే గణేశుడు. గుకారంధకారస్య రుకారస్తన్నిరోధకాత్ అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గీతాచార్యుని బోధలో కూడా తత్వదర్శి అయిన సద్గురుని వరించి సేవించి జ్ఞానబోధన పొంది అజ్ఞానాన్ని దూరం చేసుకో అర్జున అని చెప్పబడినది. గురూపదేశము తీసుకోవాలి అనగా ఉపన్యాసం వినాలి, ఉపవాసం చేయాలి. అనే పదానికి అనేక అర్థాలున్నాయి. కొన్ని మరియొక, సమీప, తోడు, సహాయం, విభాగము, మరికొన్ని, మరలా అని నానా అర్థాలు కలవు. న్యాసమనగా వదులుట, విడుదల చేయుట, వెలువరించుట అనే అర్థాలు వర్తించుతాయి.
ఉపన్యాసము ద్వారా కొన్ని విషయాలు సద్గురువు వెలువరించును. మనసు పెట్టి వినువాడు వానిని స్వీకరించినచో విన్నటువంటి వానిలో అతనికి కొన్ని మనసుకు పట్టుబడును. అవి ఏ ఉపదేశములుగా నుంచి ఆచరణలో పెట్టినచో తప్పక తానున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితి కలుగును. ఉపదేశము అనగా మరి ఒక ప్రదేశము. ఈ విధంగా సాధకుని స్థితి ఉత్తమ స్థాయిలో జరుగును. అందుచేత శ్రవణము ముఖ్య సాధనము. విన్న దానిని మననము చేయుచు ఆచరణము చేసినచో సద్విషయము చెప్పిన గురువు నిరంతర మననములో ఉన్నందున ఆయన సన్నిధిని మనసులోనే అనుభవమునకు వచ్చును. దీని పేరే ఉపవాసము అని తెలుసుకొనండి, అనగా సమీపమందు నివాసము అని బోధించినారు. అంబిక పునర్జన్మ. జీవితాంతము అంబికామాత ప్రదోషకాలంలో శివపూజ చేస్తూనే ఉంది. ఆమె ఈ జీవితంలో సాధించాలనుకున్నది 1. భగవంతుని దయచేత తనకు దీర్ఘాయుష్మంతుడైన కొడుకు కావాలనుకున్నది. అట్లే కుమారుడు కలిగాడు. 2. ఓర్పుతో భగవంతుని మీద భారం వేసి జీవితంలో ఎదురైన కష్టాలను అనుభవించింది. తన నిరంతర భగవన్నామస్మరణతో భగవత్కృపతో సద్గురు దర్శనం పొందింది. తద్వారా తన పుత్రుని విద్యావంతునిగా చూడగలిగింది. వివాహితునిగా చేసి వంశాభివృద్ధిని చూసింది. కొందరు తమ కష్టాలను సద్గురువుల సమక్షంలో చెప్పుకోవటానికి కూడా సంకోచిస్తారు. అలా కాకుండా అంబికామాత తనకొచ్చిన ఇక్కట్లను శ్రీపాద స్వామి వారికి ఏకరువు పెట్టి నివారణ చేయమని ప్రార్థించినది. ఆయన మనసు కరిగే విధంగా ఆయన కరుణామయ హృదయం ద్రవించేలాగా వేడుకొన్నది. కావుననే శ్రీపాద స్వామి వారు ఆమెకు 2 వరాలు ఇచ్చారు. ఈ జన్మలో కొడుకు విద్వాంసుడయ్యేటట్లును, వచ్చే జన్మలో తన వంటి మహాజ్ఞాని పుత్రుడిగా పుట్టేటట్లుగాను వరాలనిచ్చారు. శ్రీ స్వామి వంటి మహాపురుషులకు జన్మనివ్వడం అంటే ఎంత పుణ్యం సంపాదించాలో, ఎంత శ్రద్ధతో భగవదారాధన చేయాలో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందువలననే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అనే నానుడి ఏర్పడినది. ఆమె చివరి రోజు అనగా ప్రాణాలు పోయే రోజు కూడా ప్రదోష సమయంలో శివపూజ చేసింది. గురువాక్యాన్ని తూచా తప్పక ఆచరించినందుకు సద్గురుడు సంప్రీతుడైనాడు. చివరి ఘడియలలో శ్రీపాద శ్రీవల్లభ అంటూ ప్రాణాలు వదిలింది. మరుసటి జన్మలో మహారాష్ట్రలోని కారంజా నగరంలో ఒక సద్బ్రాహ్మణ వంశంలో పుట్టింది. మాధవ శర్మయ్యను సదాచార సంపన్నుడిని భర్తగా పొందినది. శ్రీ నరసింహ సరస్వతి స్వామికి తల్లి అయింది. జన్మాంతంలో ముక్తి పొందినది. శ్రీపాదస్వామి వారు నిత్య సత్యస్వరూపుడని శ్రీ గురుచరిత్ర ద్వారా వెల్లడియగుచునే ఉన్నది. రజక సేవకుడు మరజన్మలో యవ్వనరాజై శ్రీగురుణ్ణి దర్శించి ఆయనే శ్రీపాద శ్రీవల్లభులని అందరికీ తెలిపినాడు. అప్పటి వరకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి పూర్వజన్మ వృత్తాంతం ఎవరికీ తెలియదు. శ్రీగురుడు శ్రీశైలంలో పాతాళగంగలో పుష్పాసనంపై కదలీవనానికి వెళ్ళిన తర్వాత అక్కడికి చేరిన యవ్వనరాజు సాయం దేవుడు, నంది శర్మ, నరహరి శర్మ, సిద్ధ సరస్వతి మరియు శ్రీగురునిచే ఆజ్ఞను పొంది తీర్థాటనము చేసి తిరిగి వచ్చిన సాధక భక్త బృందమును కలుపుకొని అందరూ శ్రీక్షేత్ర కురువపురం చేరుకొని శ్రీపాదవల్లభుని తపోస్థానమును గుర్తించినారు. యవ్వనరాజు సహాయంతో మందిరం నిర్మించి కొందరు సాధన చేస్తూ శ్రీ స్వామివారిని ధ్యానిస్తూ సేవిస్తూ అక్కడనే ఉండిపోగా కొందరు తిరిగిపోయినారు. అప్పటికి శ్రీ స్వామివారు అదృశ్యమై 1 శతాబ్దం గడిచిపోయి వారి లీలలన్నీ మరుగున పడినాయి. యవ్వనరాజు ద్వారా బహిర్గతమైన అద్భుత లీలలు కొన్ని మాత్రం తెలుసుకుని కన్నడ భాషలో సాయం దేవుడు గురుచరిత్రను ఏర్చి కూర్చి భక్తలోకానికి అందించాడు. ఆ సాయం దేవుడే శ్రీపాద శ్రీవల్లభుని భక్తితో కొలిచిన గోకర్ణవాసి గోవింద భట్టు. అదే గురుచరిత్రను సాయం దేవుని మునిమనుమడైన గంగాధర సరస్వతికి సిద్ధ సరస్వతి అనే శ్రీగురుని శిష్యుడు వినిపిస్తారు. అద్దానినే ఆయన సిద్ధనామధారక సంవాద రూపంగా మరాఠీలో లిఖించినాడు. తదుపరి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు శ్రీదత్తుని ఆజ్ఞ మేరకు సంస్కృతంలో శ్రీగురు చరిత్రను దర్శించి విపులంగా రాయటం జరిగింది. ఇటీవలి కాలంలో అది అన్ని భాషలలో వెలువడింది. తరువాతనే వారు శ్రీక్షేత్ర కురువపుర దర్శనం ఎందరో మహాత్ములు చేసుకుంటున్నారని తెలిసి వారు కూడా వచ్చి దర్శించినట్లు వారి చరిత్ర ద్వారా తెలియవస్తున్నది. శ్రీపాదుల వారిని సేవించిన శంకర భట్టు రచించిన శ్రీపాద లీలలు గంధర్వులు కొనిపోయినారు. అందులో కొన్ని అంశాలు అందినంత వరకు మల్లాది గోవింద దీక్షితులు ప్రచురించారు. ఇప్పుడు మనకు శ్రీ విఠల్ బాబా గారు తాము దర్శించగా తెలిసినంత వరకు ఈ విధముగా నన్నకు ఉపకరణముగా చేసుకుని లోకంలో ప్రకాశింపచేశారు.
బాబాగారి నిర్హేతుక జాయమాన కటాక్ష వీక్షణాలకు పాత్రమైన నా జన్మ ధన్యమైనదని సంభావిస్తూ గురుదేవులు శ్రీ విఠల్ బాబా వారి అరుణారుణ చరణ కమలాలకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తున్నాను. జన్మ జన్మాంతరములలో గురు సన్నిధి సద్గురు సన్నిధి లభించుట, వారిని ఆశ్రయించి సేవించుట జన్మ జన్మాంతర పుణ్యఫలమని పెద్దలు చెప్పుచుంటారు, మనం వింటాము. కానీ దానిని పొందాలనే దృఢమైన సంకల్పం కలగాలి, ఆశ్రయించాలి, నిలబడాలి. దీనికై పూర్వజన్మ పుణ్యం కావాలి. ఇంతవరకు బాగానే ఉంది. వచ్చే జన్మకు ఈ జన్మలో చేసిన దాని ఫలం ఉంటుందని కూడా నమ్మకం చాలా అవసరం. ఈ విషయం శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవం ద్వారా కొంత అవగాహన అవుతున్నది. గోకర్ణంలో శ్రీపాద శ్రీవల్లభులను సేవించిన గోవింద భట్టు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి సన్నిధిలో సాయం దేవుడుగా, తర్వాత శ్రీ సాయిబాబా వారి సన్నిధిలో అన్నా సాహెబ్ దాబోల్కర్ అనగా హేమత్ పంత్గా జన్మించి సద్గురు చరిత్ర రచించి తరించాడు. అంబికామాత మరుజన్మలోనే శ్రీగురునికి తల్లి అయినది. ఆయన అనుగ్రహంతో కాశీలో ముక్తి పొందింది. ఆంజనేయ శర్మ శ్రీగురుని సన్నిధికి చేరిన నందిశర్మగా జన్మించాడు. గురు సన్నిధిలో కవీశ్వరుడని బిరుదు పొందాడు. స్వామి సమర్థులు అక్కల్కోట చేరగా పాండురంగ పురాణికుగా స్వామి సన్నిధిలో సేవించాడు. స్వామివారి లీలలు గానం చేశాడు. రజకుడు శ్రీగురుని సన్నిధికి యవ్వనరాజుగా చేరి పూర్వజన్మ జ్ఞానం పొందాడు. శ్రీపాదుల వారి లీలలన్నీ అందరికీ తెలియజెప్పాడు. వారి అంతర్ధానం తర్వాత శ్రీశైలం నుండి కురువపురం చేరి అచ్చట శ్రీపాదులకు మందిర నిర్మాణం చేయించి తాను ఆ క్షేత్రంలోనే నివసిస్తూ గడిపాడు. శ్రీ సాయిబాబా సన్నిధిలో మహల్సాపతిగా నిలబడ్డాడు. 72 గంటల బాబా సమాధి సమయంలో ధైర్యంగా ఆయన శరీరాన్ని కాపాడి ఉండకపోతే తర్వాత శ్రీ బాబా లీలలు మనకు లభించేవే కాదు. కాబట్టి అంతటి ధైర్య సాహసాలు ఒక్క జన్మతో పొందేవి కావని తెలుస్తున్నది. బ్రహ్మచారి నిర్మలానంద శ్రీశైలంలో శ్రీపాద స్వామివారి సన్నిధిలో వర్తించి శ్రీగురుని సన్నిధికి త్రివిక్రమానంద భారతిగా చేరినాడు. శ్రీ స్వామి సమర్థుల సన్నిధిలో వామన్ బువాగా చేరి ఆయన లీలలను మరాఠీలో గ్రంథస్థం చేశాడు. వాసుదేవరావు శ్రీపాదులను ఉపాసించి శ్రీగురు సన్నిధిని మరు జన్మలో నరకేసరి అనగా కల్లేశ్వర భక్తుడుగా పొందాడు. శ్రీ సాయినాథుని సన్నిధికి మాధవరేవ్ దేశపాండే రఫ్ శ్యామాగా చేరి కొలిచాడు. విశేషం ఏమిటంటే ప్రతి జన్మలోనూ మొదట వ్యతిరేకించుట, తర్వాత భక్తుడగుట కనబడుతున్నది. తద్వారా ఎవరైనా గురువులను వ్యతిరేకించినా మనం వారి ఎడ అనన్యభావన చేయరాదని మనకు అర్థమవుతున్నది. వల్లభేషుడు భక్తితో నిరంతర శ్రీపాద నామస్మరణ చేసి స్వామి కృపను పొంది చచ్చి బ్రతికాడు. శ్రీగురుని సన్నిధిలో అవమాన పరంపరలను ఓర్చుకున్న భాస్కర శర్మగా చేరి స్వామి అనుగ్రహాన్ని చూరగొన్నాడు. శ్రీ సాయిబాబా సన్నిధికి కాకా దీక్షిత్గా చేరి ఆ బాబా సేవలోనే తన కాలాన్ని గడిపి బాబాలోనే ఐక్యమైనాడు. సింగన్న దొర శ్రీపాదులను శ్రీశైలంలో కొలిచి వరం పొందాడు. మరు జన్మలో దళితుడుగా శ్రీగురుణ్ణి చేరాడు. తనను బ్రాహ్మణులలో కలపమని పేచీ పెట్టుకున్నాడు. శ్రీగురుని దగ్గర వరం పొందాడు. తర్వాతి జన్మలలో పరిశుద్ధుడై గురు సన్నిధికి చేరగలడని. అందుచేతనే శ్రీ సాయిబాబా 3 సార్లు కబురు చేసి పిలిపించుకున్నారు నానాసాహెబ్ చందోర్కర్ను. ఎందుకు రమ్మన్నావని డిప్యూటీ కలెక్టర్ అడగగా, శ్రీ బాబా మన ఇద్దరికీ 3 జన్మల బంధము, నిన్ను చూడాలని పిలిపించానంటారు. కానీ ఆయనతో శ్రీ బాబాకేమీ పని లేదు. సాయిబాబా యొక్క రక్షణ ఆయనకు క్షణక్షణం కావలసి ఉన్నదని చివరకు తెలుసుకుంటాడు. శ్రీ బాబా స్మరణతో బాబా సాయుధ్యాన్ని పొందుతాడు. దీనిని బట్టి మనమంతా కూడా ఈ లభించిన మానవ జన్మను ఉద్ధరించుకునే ప్రయత్నం బుద్ధిపూర్వకంగా చేయాలని తెలుస్తున్నది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవం 24వ అధ్యాయం, చివరి అధ్యాయం సంపూర్ణం. ఈ అధ్యాయంతో ఈ శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవం గ్రంథం సర్వము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.